సాలగ్రామాలు విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థల యందు విష్ణువు సాక్షాత్ సాన్నిహిత్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలో గాని, దేవాలయాలలో గాని సాలగ్రామం లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమ తమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహుపురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంభుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమ తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణు రూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయాతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే, గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండటం వల్ల వాటికి పూజా సమయంలో ఆవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మ క్రిములు నశిస్తాయంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థమవుతుంది. వట్టివేళ్లు, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుష సూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్థాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మ సాధనకు, మూడవది మోక్షం పొందటానికి. తీర్థం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారం, సమస్త పాపక్షయం కలుగుతుంది. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శ వల్ల, అర్చన వల్ల అంతలేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుండి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్థంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకొని దానిలో నివసిస్తుందని, అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతర వైష్ణవ గ్రంథాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి. నేపాల్ దేశంలో కాఠ్మండూకు సుమారు 197 మైళ్ళ దూరంలో ముక్తినాథ్ గండకీ నదీ తీరంలో ఉన్న మహాక్షేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని 2 రకాలు. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న సాలగ్రామగిరి పైన స్థలజాలు, గండకీ నది గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్య గర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలాజాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9000 కిలోమీటర్లు జరిగిపోయింది. అప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవేశించిన ఇటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి, కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్రశుద్ధి, శిలాశుద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు కలిగిన, కారు నలుపు, భగ్నమైన, ముక్కబోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాల, నారసింహ గండభేరుండ, మహాజ్వాల మొదలైన వాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకోవాలంటారు. పరిమాణాన్ని బట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలా మహత్యం గురించి వేరే చెప్పనక్కర్లేదు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి అంతటి మహిమ ఉండటానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది. పూర్వం విదేహ రాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకొని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించి
స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి తాము సాలగ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ. సాలగ్రామ శిలయందు చరాచరాత్మకమగు 3 లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తి శ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలాలని సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుందిట. సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసిన, దానం చేసిన, కాశీక్షేత్రంలో పవిత్ర గంగా నదీ స్నానం కంటే ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే 100 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకున్నచో సర్వ పాపాలను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి మోక్ష సామ్రాజ్యంను సిద్ధింపజేస్తుంది. సాలగ్రామమును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన ఎడల, పవిత్ర గంగా నది స్నానమాచరించిన ఎడల, సర్వతీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది. ఒకసారి భక్తి శ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి అభిషేకించితే కోటి లింగాలను దర్శించి పూజించి అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామ తీర్థం సేవించినచో 1000 సార్లు పంచామృతమును సేవించిన ఫలితము కంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలం ఉంటుంది. కనీసం సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ శక్తిని అనుసరించి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలనైనా కలుగుతాయి. సాలగ్రామ శిలయందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకొని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చిన ఎడల ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి, కానీ ఈ సాలగ్రామ శిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల వితల రసాతల పాతాళాది 14 లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడినట్టు వేరొక శిల లేదన్నదే శాస్త్ర ప్రవచనం. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలం కలుగుతుంది. సంవత్సర కాలం గృహంలో నిత్యాగ్ని హోమం చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకు స్వర్గంలో నివసించే భాగ్యం కలుగుతుందిట. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు ఊడిపోయినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితులు అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం. సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. చక్రం ఉంటే సుదర్శనమని, ఒక చక్రం ఉంటే సుదర్శనమని, 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే అచ్యుతుడు, 4 చక్రములు ఉంటే జనార్దనుడు, 5 చక్రములు ఉంటే వాసుదేవుడు, 5 చక్రములు ఉంటే ప్రద్యుమ్నుడని, 7 చక్రములు ఉంటే సంకర్షకుడని, 8 చక్రములు ఉంటే పురుషోత్తముడు, 9 చక్రములు ఉంటే నవవ్యూహమని, 10 చక్రములు ఉంటే దశావతారమని, 11 చక్రములు ఉంటే అనిరుద్ధుడని, 12 చక్రములు ఉంటే ద్వాదశాత్ముడు అని, 12 చక్రముల కన్నా ఎక్కువ ఉంటే అనంతమూర్తి అని అంటారు. సాలగ్రామాలు తెల్లనివైతే సర్వ పాపాలను హరిస్తాయి. పసుపు పచ్చనివి అయితే సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణం కలివి అయితే సర్వ సంపదలను ఇస్తాయి. ఎరుపు రంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి. వక్రముగా ఉన్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్టుగా ఉండి రేగ పొడవుగా ఉంటే దానిని ఆదినారాయణ సాలగ్రామం అని అంటారు. తెలుపు రంగు కలిగి రంధ్రం వైపున 2 చక్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు ఉంటే దానిని వాసుదేవ సాలగ్రామం అని అంటారు. ఇది సర్వశ్రేష్టమైనది. ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండి రంధ్రం వైపున 3 రేఖలు ఉండి పద్మ చిహ్నంపై ఉంటే దానిని అనిరుద్ధ సాలగ్రామం అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్ణం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని నారసింహ సాలగ్రామం అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి.
బంగారు వర్ణంతో పొడవుగా ఉండి 3 బిందువులతో ఉన్నదాన్ని మత్స్యమూర్తి సాలగ్రామం అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది, సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో మెరుస్తూ ఉండి ఎడమ వైపున గదా చక్రాలు, కుడివైపున రేఖ ఉన్నదానిని సుదర్శనమూర్తి సాలగ్రామం అని అంటారు. శత్రుబాధల నుండి రక్షిస్తుంది. వివిధ వర్ణములతో ఉండి అనేక చక్రాలు, అనేక రేఖలు ఉన్నదానిని అనంతమూర్తి సాలగ్రామం అని అంటారు. ఈ సాలగ్రామం సకల అభీష్టాలను తీర్చుతుంది. 3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్నదానిని షట్చక్ర సీతారామ సాలగ్రామం అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొరకడం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్య నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు. సర్వ పాప పరిహారమైనది, సర్వ విధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్య ఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజా ఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వోత్కృష్టమైనది సాలగ్రామం. సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగంలో మానవులమైన మనకు కలగడం నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకొని జీవితాన్ని ధన్యం వనర్చుకొని శాశ్వత ఆనందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్య కర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే ఈ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి. మరో కథ ప్రకారం ఒకానొకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలను చేస్తుండేవి. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా, తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన కళ్ళెంబడి 2 కన్నీటి చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీ నదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి. సాలగ్రామాలను ఆవు పాలతో గాని, పంచామృతాలతో గాని శుద్ధి చేయాలి. రుద్రాక్ష ధారణ నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణ కాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలను అనుసరించి ఆయా దైవ జపాలను 108 సార్లు చేయించుకున్న ఆ సాలగ్రామం యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది. సాలగ్రామ శిలను షోడశోపచార పూజా విధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్ కల్పాంతముల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. కనీసం సాలగ్రామంకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి యథావిధిగా పూజిస్తే మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించిన, దర్శించిన, నమస్కరించిన సర్వ పాపాలు హరించబడతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. స్వస్తి.